అన్నాడు. ఏమన్నాడమ్మా చెప్పండి? శారా నమ్మనేల ఇదే కాలం మీదటికి శారా గర్భములో బిడ్డ. ఓ అబ్రహాం, నీ చేతిలో బిడ్డ ఉంటాడు, జాగ్రత్త చూసుకో, జాగ్రత్త సుమా అని చెప్పేసి దేవుడు మాట ఇచ్చాడు. అదే మాట చదువుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయం 12, 13, 14 వచ్చినప్పుడు శారా అనుకుంటుంది, నేను బలము ఉడిగిన దాని తర్వాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటి యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలని నేను నిశ్చయముగా ప్రసవించేదనని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలంలో నిర్ణయ కాలంలో నీ ఎదురు తిరిగి వచ్చేదని. అప్పుడు శారాకు కుమారుడు కలుగునెను. ఏమా, మీదటికి ఇదే కాలంలో నేను తిరిగి వస్తాను. శారాకి ఏమొస్తానంట? కుమారుడు. నిజంగానే కుమారుడు పుట్టాడు. ఏం పేరు చెప్పండి? ఇస్సాకు. ఇస్సాక్ అని పెట్టింది పేరు, ఇస్సాక్ అని పెట్టేసింది. ఇస్సాక్ అంటే మాటకు అర్థం తెలుసా మీకు? నవ్వు. ఇస్సాక్ అని పేరు పెట్టు అని ప్రభు చెప్పాడు. ఎందుకు తెలుసా? దేవుని మాట మీద నమ్మకం లేక శారా నవ్వింది. అది ఎప్పుడు గుర్తుండిపోవాలి శారాకి, ప్రజలకు, మనకు, అందరికి గుర్తుండిపోవాలని చెప్పేసి ఇస్సాక్ అని పేరు పెట్టు, నవ్వు. శారా నవ్వింది. ప్రభు మాట చెప్తుంటే, దేవుడు మాటలు చెప్తుంటే దేవుడి మాటలకు వ్యతిరేకంగా నవ్వింది. జరుగుతుందా సందేహంతో నవ్వింది. కాబట్టి సందేహించొద్దు ప్రియమైన దేవుని జనమా, సందేహించొద్దు. సందేహించకుండా గుర్తుగా ఇస్సాకునిచ్చాడు దేవుడు. సందేహించకుండా, ఏ ఒక్కరు సందేహించకుండా, దేవుని మీద డౌట్ లేకుండా గుర్తుగా ఎవరినిచ్చాడు? ఇస్సాకునిచ్చాడు. అబ్రహాం కుమారుడు ఇస్సాకు. అబ్రహాం ఎవరికి? విశ్వాసులకు తండ్రి. ప్రభు మీద అసంచలమే విశ్వాసం మనకు ఉండాలని అబ్రహాంకు ఎవరినిచ్చాడు దేవుడు? ఇస్సాకునిచ్చాడు. ఆయన వాళ్ళ యొక్క స్టోరీ మనం వింటున్నప్పుడల్లా, వాళ్ళ జీవిత గాథను మనం వింటున్నప్పుడల్లా దేవుని మీద ఇంకా విశ్వాసం మనకు పెరగాలి. దేవుని మీద విశ్వాసము మనకు పెరగాలి. పెరిగినప్పుడు మనము దీవించబడతాం. ప్రభు అంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా లేదు. సమస్తము సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యమని నమ్మాలి. హెబ్రీ 11వ అధ్యాయము 11, 12 వచనంలో ఈ మాటకు మరలా భక్తుడు రాయిస్తూ ఉన్నాడు. ఏంటంటే, విశ్వాసమును బట్టి శారా ఈ వాగ్దానం వేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకున్నాడు గనుక తాను వయస్సు గతించినను ధైర్యము గర్భం ధరించుటకు శక్తి పొందాను. 12వ వచనంలో, అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రములను సముద్ర తీరం మీద లెక్కింప శక్యం కాని ఇసుకోవలను సంతానము కలిగెను. అమ్మా, అంతే కదా. మృతతుల్యుడైనటువంటి ఆ అబ్రహాము, శారా యొక్క గర్భము ఉడికిపోయింది. సమస్తం ఇక సాధ్యం కాదు, ఇక శారాకు బిడ్డలు లేరు, కలగరు అన్న టైంలో దేవుడు ఏం చేశాడు తెలుసా? శారా గర్భమును ధరించాను. పిల్లల గంటానికి దేవుడు ఏం చేసి తెలుసా? శక్తి ఇచ్చాడు. పిల్లల్ని కంటానికి, పిల్లలకి జన్మ ఇవ్వడానికి దేవుడు ఏం చేశాడు? శక్తి ఇచ్చాడు. శక్తి ఇస్తాడు దేవుడు, బలం ఇస్తాడు. దేవునికి సమస్తం సాధ్యం. నమ్మాలి. ఈ మధ్య కాలంలో కూడా మన గుంటూరులోనే ముసలి వాళ్ళకి బిడ్డలు పుట్టారు. ముసలి వాళ్ళకి ఎంత ఉంటుంది? 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ముసలాడు పిల్లలు పుట్టారు. ముసలి వాళ్ళకు కూడా పిల్లలు కలుగుతున్నారు. దేవుని వాగ్దానం అది. నమ్మాలి. దేవుని మాటలు తూచే తప్పకుండా నమ్మాలి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనంలో, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునేను. ఏమ్మా చెప్పండి, దేవునికి ఎవరమంట మనము? స్వకీయ జనము. స్వకీయ జనం అంటే సొంత ప్రజలం. స్వకీయ జనం అంటే చెప్పండి, సొంత ప్రజలం. దేవునికి సొంత ప్రజలుగా చేసుకున్నాడు మనం. ఈ వాగ్దానం మనం నమ్మాలి. దేవుని కోసం మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఇర్మీయాతో ప్రభు తెలియజేస్తున్నాడు 31వ అధ్యాయం 3వ వచనంలో, చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమైనను. ఏమన్నాడంట? చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగ నేను
శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపిస్తూ ఉన్నాను. ఎలా ప్రేమిస్తాడంట ప్రభు? ఎలా ప్రేమిస్తాడంట? శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. యోహాను సువార్త 16:27 రాయని మాట, మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిందని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించున్నాడు. తండ్రి తానే మిమ్మలను ప్రేమించున్నాడు. యేసుక్రీస్తును నమ్మితే ఆ ప్రేమ మనం పొందుకుంటాం. నమ్మాలి. నీవు విశ్వసించలాగున దేవుడు నీ కార్యము జరిగిస్తాడు. విశ్వాసం లేకపోతే ఏమో చెప్పండి, విశ్వాసం లేకపోతే కార్యం జరుగుతాయా? విశ్వాసం, బస్సు మీద నమ్మకం లేకుండా బస్సు ఎక్కుతావా? ఆధార్ కార్డు ఇదిగో చూసుకో అంటావా? చెప్పండి అమ్మా. ఆధార్ కార్డు చూపిస్తేనే బస్సులోకి ఎంట్రీ, లేకపోతే ఎంట్రీ ఉందా? ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఏదో ఒకటి చూపించాలిగా. లేకపోతే టికెట్ కొడతారు, టికెట్ కొట్టేసి నీకు ఇస్తారు. కట్టాల్సింది 20 రూపాయలు 30 రూపాయలు ఖచ్చితంగా కట్టాల్సిందే. ఆ బస్సు ఎక్కే ముందు నమ్మకం లేకపోతే నువ్వు బస్సు ఎక్కగలవా? లేకపోతే ఆటో ఎక్కేటప్పుడు ఆటో మీద నమ్మకం లేకపోతే, ఆటో డ్రైవర్ మీద నమ్మకం లేకపోతే ఆటో ఎక్కగలవా? అసలు నీ మీద నీకు నమ్మకం లేకపోతే పనిపోగలవా? ఈ ప్రపంచం అంతా కూడా దేని మీద నడుస్తుంది? నమ్మకం మీద. చెప్పండి, దేని మీద నడుస్తుందమ్మా? నమ్మకం మీద నడుస్తుంది. నమ్మకం. అట్లాగే ప్రభు మీద కూడా మనం నమ్మకం ఇస్తే, వీటి మీద, లోకంలో ఉన్న వాటి మీద మనము నమ్మకం ఉంచుతున్నాం. దేవుని మీద కొద్ది నమ్మకం మాత్రమే ఉంచుతున్నాం. లోకంలో ఉన్న వాటి మీద అంటే అన్నిటికంటే కూడా దేవుని మీద నమ్మకం ఉంచితే దేవుడు ఇంకా మన పట్ల కార్యములు జరిగించగలడు. లోకం మీద నమ్మకం కాదు, లోకంలో ఉన్న వారి మీద కాదు, ఆ ప్రజల మీద కాదు, డబ్బులున్న వారి మీద కాదు, మనకు సహాయం చేస్తారనుకున్న వారి మీద కూడా కాదు. ఒకసారి వారే సహాయం చేయలేకపోవచ్చు మన జీవితంలో. ఒక సిస్టర్ ఒక రోజు నా దగ్గరికి వచ్చి, అన్నా నా బిడ్డ పెళ్లి పెట్టుకున్నానన్నా, ఏడుస్తావు. ఏం చేస్తుందమ్మా చెప్పండి? నా బిడ్డ పెళ్లి పెట్టుకున్నానన్నా. వాళ్ళు మాట ఇచ్చారు డబ్బులు ఇస్తారని. వాళ్ళు ఏం చేశారంట? డబ్బులు ఇస్తారని మాట ఇచ్చారంట. అందుకని నేను పెళ్లి పెట్టుకున్నానన్నా. తారీఖు కూడా వచ్చేసింది, డేట్ కూడా వచ్చేస్తుందన్నా అని చెప్పేసి ప్రార్థన నేను ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ ప్రార్థన పెడతా ఉంటాను అన్నమాట. ప్రార్థనకు వచ్చేసి ఏడుస్తా ఉంది. ఏంటమ్మా అంటే మొత్తం స్టోరీ మొత్తం చెప్పేసి, నువ్వు బాధపడ, మాకు ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. మనుషులు సహాయం చేయలేకపోయినా, రాజులు సహాయం చేయలేకపోయినా, ఈ లోకంలో ఏ ఒక్కరు నీకు సహాయం చేయలేకపోయినా